తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శంకరన్న నువ్వా? నమస్తే. నీకోసమే బేరం తీసుకొచ్చాను. ప్యూర్ తెలుగు. మీరు అడిగిన బిల్ సెంటర్ మీరే. ప్యూర్ గోల్డ్ పోయింది. ఎక్కడికి వెళ్ళాలి? గంగలోకి. గంగలోకా దగ్గరకా? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. దండం పెడతా, నేను ఎవరిని మోసం చేయలేదన్నా. సర్లే, మా గిరెక్కడా? బేరం తగిలితేను శాస్త్రి గారితో పాటు అవతలోటికి వెళ్ళాడన్నా. అన్నా బేరం దగదగ మెరిసిపోతుందన్నా. పడవనే ఏంటి మళ్ళీ సిజరింగా? కొట్టన్నా బోని లేక తెడ్డుకు మేకులు కొట్టుకుంటున్నా. సర్లే, మీ పండిత్ ఎక్కడా? ఎవరు ఎవరు తప్పబంధములు కలిగించినది? మెరిసిపోయే బేరం వచ్చిందిరా. నాకే బేరం వద్దు. ఏం అలాలేరా? లేదులేరా. ఆడపిల్ల ముందు నన్ను కొట్టకూడదు. సర్లే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చచ్చిపోయారంట. అయ్యో బంగారం లాంటి పిల్ల మాకు వదిలే, మేము చూస్తాం. అక్కడికి వెళ్ళాక ఏదైనా సిజరింగ్ జరిగిందో నీ మెళ్ల మించి తలకాయలు జంపేయా. పని అయ్యాక పంపించండి, నేను కారు దగ్గర ఉంటా. వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లేంత వరకు నాతోనే ఉంటానని ఫుల్ గా కాంట్రాక్ట్ పుచ్చుకొని హాఫ్ లోనే వెళ్ళిపోతావేంటి? వాళ్ళు ఉన్నారుగా. అసలు అలా మొక్కలు చూస్తుంటే ఏమ్మా పవిత్రంగా కనిపిస్తున్నావా? దొంగల్లా కనిపిస్తున్నా. నువ్వు రా. నువ్వు రావయ్యా మగడా. బంగారం లాంటి నగలున్నాయి. అబ్బే బంగారం లాంటి బ్యాంకు రా. సింగైకు వస్తున్నా. రండ్రా. ఓం కూర్చో తల్లి. అమ్మా ఆ నగలు తీసి ఇక్కడ పెట్టమ్మా. అమ్మా తమ తాతగారి నాయన ఏం చెప్పు. తాతగారి పేరు కేవి మహాదేవ్. ఏమిటి కేవి మహాదేవరా? ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలునా. ఏంట్రా సింధురు? అబ్బే ఏం లేదు. ఈయనొకడు ఎదురుగా బంగారపు కొట్టుంచుకుని దొంగతనం చేయడానికి వీల్లేదంటాడు. పైగా కాపలా ఉంటానంటాడు. ఓం విశ్వం. అమ్మా తమ తండ్రి గారి పేరేమిటి? ఎస్వి రంగారావు గారా? మహానటులు వారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. పనిగానే ఉన్నాయి. అరే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అక్కడ టీవీలో చూస్తున్నాడు, వాయ కొడతాడు. అమ్మా తమ తల్లి గారి పేరేమిటి? దానికి ఏడుస్తుందేమిట్రా? సిల్క్ స్మిత. బావలు సయ్యా. లేచి నిలబడు. నిలబడు. ఏమిటి మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత, మీ నాన్న ఎస్వి రంగారావా, మీ తాత కేవి మహాదేవరా? సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించాలనుకుంటున్నావా? నేను ఎవరనుకున్నావు? రాజ పురోహితుడిని వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా? కర్మకాండ జరిపించాలా? ఏంట్రా సిజరింగా? ఏమైంది? ఆ అమ్మాయి ఎవరితో తెలిస్తే మీరే క్షమించరు. సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ సినిమా లేదంట కదా? లేదా ఏమ్మా మీ తాతగారి పేరు కేవి మహాదేవన్ నువ్వు చెప్పలా? కేవి మాధవరావు. కేవి మాధవరావు అన్నావా? మీ తండ్రి గారి పేరు ఎస్వి రంగారావు నువ్వు చెప్పలా? ఎస్వి రామారావు. ఎస్వి రామారావు వద్దు. ఏమంటే వద్దు 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 బాబు వద్దు. అమ్మా కాశీ విశాలాక్షి మీద ఒట్టు పెట్టి చెప్పు, నువ్వు మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత అని చెప్పరా? అయ్యో ఏంటిది? నీ బతుందా లేదా? ఎవరు లేని నేను ఎందుకు బతకాలి? ఎవరు
నేను లేదు అంటే మా వాడంతా నీ వాళ్ళే కదా అని నిజంగానా? నిజంగా అంటే కొన్నాళ్ళు మాత్రమే. కొన్నాళ్ళు ఉన్నన్నాళ్ళు అది నాకు వదిలేరా మగడా. ఇదే మన ఇల్లు, మా ఇల్లు. నందిని, నందిని, నువ్వు పైకి వెళ్ళు, వెళ్ళు. అలాంటిదేం లేదు. తను బ్యాలెన్స్ తప్పి పడబోతుంటే నేను పట్టులాను, హెల్ప్ చేస్తాను. మాయా, నందిని నీ ఫ్రెండ్. నా ఫ్రెండా? నీ ఫ్రెండ్ లాంటిది మన గెస్ట్, నువ్వు బాగా చూసుకోవాలి. నువ్వు వెళ్ళు. అమ్మాయి ఏంటబ్బాయ్? స్లిప్ అవుతుంది, జాగ్రత్త. నువ్వు పైకి వెళ్ళు. నందిని జాగ్రత్త, బాగా చూసుకో. ఏంటో మీరేంట్రా సినిమా చూస్తున్నారు? ఏం లేదు, స్పెషల్ గెస్ట్ కదా, రాత్రికి ఏం ఏర్పాట్లు చేద్దాం. ఏంటి ఏర్పాట్లు అంటూ డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు? అబ్బాయి డబుల్ మీనింగ్ లేదండి, ఆ. సింగిల్ మీనింగే. భోజనం ఏర్పాట్లు ఏం చేద్దామా మనం ఏం తింటే అదే తింటుందిలే, నేను ఉన్నాగా చూసుకుంటాను. పోండి. బామ్మా, ఏమిటి నాయనా? ఇక్కడ పెట్టిన బట్టలేమని చూడలేదు బాబు. చూడలేదా? ఏమని అబ్బా? సత్తే, ఈడెక్కడికి వెళ్ళాడు? ఏంటబ్బాయ్, ఏం కావాలి? ఇక్కడ బట్టలు పెట్టాను, కనబడకపోతేను. ఓహో, అమ్మాయి ఏంటబ్బాయ్? ఏంటి? ఒడియాలు మంచం మీదే కావు, మన ఒంటి మీదే. బట్టలు. అదే నా బట్టలు ఎందుకు వేసుకున్నావు అని. నాకు బట్టలు లేవు, అందుకని నా బట్టలు వేసుకున్నావా? అవును. విప్పో, విప్పో. మామాయ్, నా ఉద్దేశం వాళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడ నాకు అన్నం పెడుతున్నారు కానీ బట్టలు ఇవ్వడం లేదు. నా ఉద్దేశం బట్టలు లేకపోతే మా నందిని బట్టలు వేసుకోవచ్చు కదా. ఏంటి, నందిని బట్టలు నేనేసుకోవడమా? తప్పే ఉంది. ఇద్దరు నందిని పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? నందిని నడువేంటి, నా నడువేంటి? నందిని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? శివ ఏంటిది? లూజ్ ప్యాంట్. సరే, ముందు ప్యాంట్ వేసుకో. చేతులకి పిండుంది, నువ్వే తొడుగు. కర్మరా బాబు. సారీ, తెలుసులే. నువ్వు ఊక్కో. టచ్ అవుతూ ఉంటే ఊగకుండా ఉండటం ఎట్లా? సరిగ్గా తొడుగుతున్నానా? అయితే వచ్చాను కదా. సగంలోనే ఉన్నావు. సగమేనా? పైకొచ్చావు. ఇలా ఉంచు. థ్యాంక్ యూ అబ్బాయి. చాలా సంతోషం. లోపలికి దయచేయండి. నమస్కారం అండి. ఇప్పుడే దండం పెట్టాలా? మీరేంటే టీవీ చూస్తారు? వాళ్ళు దూరం మనం ఎందుకు అదను బాగా పదండి. నిన్ను ఎలా కాదు రా చెప్తాను. ఈ చొక్క తొడతో కడితే ఇంకా జారం అన్న పండిత్ ఎవరు ఎవరది? నేనే లేక ఆంధ్ర నుంచి మంచి డబ్బున్న పార్టీ వచ్చింది. రా. కాశీలో మహాపండితుడు రాత బాగా పెట్టిస్తాడు. రండి పెద్ద గిరాకీ పెట్టారు మా వాళ్ళు. ఏంది చాలా ఫోటోలు తీసుకొచ్చారు? కలరా దగ్గర కుటుంబం మొత్తం ఒక్కసారే పోయారా? అమ్మో, అన్నకి ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు. ఇంకా నయం, అనవసరంగా బిల్డప్ ఇవ్వబోయా. నాకు కమండలం పగిలేదురా నాయన. సార్ ఆ బొట్లు వెళ్దాం రండి. ఆ ఫోటోలు అక్కడ ఉంచి మీ దగ్గర ఉన్న సామాన్ అక్కడ పెట్టి ఆ పవిత్ర గంగా నదిలో స్నానం చేసినండి. హర హర మహాదేవ శంభో శంకర. ఇది నగర పార్టీ కాదు, నరుకుడు పార్టీ.
గంగమ్మ తల్లి, ఈడ మునిగితే పాపాలు పోతాయంటారు. నా తమ్ముళ్లను ఏ సీమగడ్డ మీద చంపాడు, అదే సీమగడ్డ మీదకి ఆడిని పిలిపించి చంపేటట్లు ఆశీర్వదించు. కూర్చోండి. ఈ ముగ్గురికి పిండాలు పెట్టు. అయ్యా, వారి నామధేయాలు చెప్పండి. కత్తుల వీరారెడ్డి 70 మందిని చంపాడు. కత్తుల వీరభద్రారెడ్డి 80 మందిని చంపాడు. కత్తుల వీర ప్రతాపరెడ్డి 100 మందిని చంపాడు. ముగ్గురు చచ్చి 12 ఏళ్లయింది. ఏ ఊరు అడుగు స్వామి, ఎందుకైనా మంచిది. అయ్యా, తమరిది ఏ ప్రాంతం అండి? కడప. ఏయ్, మొదలెట్టండి. ఓహో, అరే మంత్రాలు ఆరంభించమంటున్నారు. మీరు కూడా ఉండండి. మంత్రాలు మీరే కదా చదవాలి. ఆ విషయం మాకు తెలుసులేవా? మీరు కూడా ఉండండి. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విగ్రహోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం కృష్ణాయ నమః. ఓం గణపతిర్మహాస్మి ప్రభాస్మ. ఓం భవదవాపతిర్మహాస్మి. ఓం పితృమాతృ. ఓం కృష్ణాస్మి. ఓం పితృ. ఏదో నాకు మూడు తెలిసిన హాస్మో. ఓం పితృమహాస్మి. మీకు దండం పెడతారా హాస్మ. ఓం శాంతి శాంతి. హలో ముంతాజ్, నేను ప్రదీప్ని. ఈ దినం మా ఇంట్లో కొంచెం గొడవ జరుగుతోంది. तुमने शौकत अली खान की शान गुस्ताफी की है, बेइज्जती की है हमारी। हैदराबाद से अयोध्या आए हमें इतने बरस हो गए, मगर आज तक किसी की हिम्मत नहीं हुई कोई हमारी तरफ आंख उठाकर देख सके। तुम मुसलमान हो, ये हिंदू है, और तुमने इसकी इज्जत लूटने की कोशिश की है। अगर ये बात किसी को पता चली तो अयोध्या में राम के नहीं बल्कि शौकत अली खान के लिए हिंदू और मुसलमान अपना खून बहा देंगे। सलीम। हाँ साहब, मैं बाल बच्चे बांधो हाथ। नहीं, नगेश, पुलिस थाने को फोन लगाओ। ముంతాజ్, నేను క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా భయంగా ఉంది. ఈ రోజు కుదరదు. क्या सुन रहा है? ఎందుకు కుదరదు? చూడు, ఒకవేళ మీ పప్ప గనక మన పెళ్లికి ఒప్పుకోకపోతే నిన్ను లేపుకుపోతాను. నువ్వు అర్జెంట్ గా మన కాలేజ్ క్యాంటీన్ దగ్గరకు వచ్చాయి. तू प्रदीप का मामा है ना? हाँ। तेरे भांजे को शौकत अली खान ने बांध लिया है। खान साहब, ये कौन है तुम? मैं प्रदीप का मामा हूं. నువ్వు వీడికి అన్నం పెట్టి పెంచావా లేక గడ్డి పెట్టి పెంచావా? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాడనై. मैं जानता हूं మీ హిందువులు ఆడవాళ్ళని గౌరవిస్తారని. మాలూమే నీ మేనల్లుడు ఏం చేశాడో తెలుసా? ముంతాజ్, బోలో ముంతాజ్, నువ్వు వాణ్ణి ప్రేమించావా లేక వాడే నీ వెంట పడుతున్నాడా? బోలో. నేను అతన్ని ప్రేమించలేదు అబ్బాజాన్. అతనే రోజు నా వెంట పడుతున్నాడు. బస్ जाओ। నీ ఇంటి ఆడపడుచుకి ఇలాగే జరిగితే నువ్వేం చేస్తావు? ఏయ్, మారో ఇస్కో. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన ఆ మాస్టర్ది తప్పు.
ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. నన్ను కొట్టండి. వద్దు సార్, నన్ను కొట్టండి. తప్పు చేసింది నేను. మా మావయ్య దేవుడు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వాల్మీకి, कब से मार रहा है? काट दे इसको। बहुत हो गया, छोड़ दो इसे। షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలను తీసుకెళ్లేవాడిని. మా వాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడి దాకా వచ్చిందో నేను అడగను. హిందూ అయినా ముస్లిం అయినా ఆడపడుచు నా తోబుట్టుతో సమానం. పెళ్లి కావలసిన ఆడపిల్లని 10 మందిలోకి తీసుకొచ్చి పంచాయతీ పెట్టకు. తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో. ఖుదాఫిజ్. साहब, मुमताज बेटी पैजन खा लिए, अब अस्पताल में है। ये चिट्ठी लिख के जहर खा ली, अल्लाह की दुआ से बच गई। अपने आदमी को खबर करो। మాయా ఏంట్రా? వాల్మీకి, నీకితని చేతిలో కత్తి కనిపిస్తుంది. నాకితని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. చెప్పు షౌకత్ అలీ ఖాన్, నీ మనసులో మాట ఏమిటో చెప్పు. शंकर नारायण, मुझे माफ कर दो। ఈ షౌకత్ అలీ ఖాన్ జీవితంలో ఎవరి ముందు తల వంచలేదు. మొదటిసారి నీ ముందు తల వంచాను. ఇదిగో, ఇది నా బేటీ రాసిన ఉత్తరం. ఇందులో ఏం రాసిందో తెలుసా? బాబా, నువ్వు తప్పు చేశావు. ఒక మంచి మనిషి మీద చెయ్యి చేసుకున్నావు. దానికి కారణం నేను ప్రదీప్ ని ప్రేమించాను అని ధైర్యంగా చెప్పలేకపోయాను. దాని మూలంగా ఒక గొప్ప మనిషికి అవమానం జరిగింది. నేను చచ్చిపోయిన తర్వాత ఆయనకు క్షమాపణ చెప్పు అని విషం తాగిన నా బిడ్డను బతికించి
నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ముంతాజ్ బేటీ, ఈ రోజు నుండి మా అమ్మాయి కాదు, మీ అమ్మాయి. జాओ బేటీ, ఆశీర్వాద్ లేలో. పర్లేదమ్మా. షౌకత్ భాయ్, అందరూ మీలాగే ఆలోచిస్తే ఈ మత కల్లోలాలు ఎందుకు జరుగుతాయి? మతం అడ్డొచ్చి ప్రేమికుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? మీ సంస్కారానికి జోహార్. నాయ్, చాలా సంతోషం భాయ్. రామ్మా, రారా. ప్రేమ మలకమ్మ రాజమ్మ బాలే తెలుపన్న నీళ్ళే తెలుపన్న గోపెమ్మ. అమ్మో, శంకర్ నారాయణ వచ్చాడు. చూశాడంటే మనందరికి చిత్తడి చిత్తడి అయిపోతున్నాయి. దండేది వారిని నా దండ నువ్వు నొక్కేసావా? ప్రేమ కొద్ది నేనే నీకు ఇచ్చానని ఎవరికైనా చెప్తే నాకు బ్యాడ్ నేమ్. తీసేసుకోవడం బెటర్. అమ్మయ్యా, ఎవ్వరు చూడలేదు, బతికిపోయాను. నిశ్చితార్థం గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా. బావ బామరుదులైన మేము ఇప్పుడు వియంకులుగా మారుతుంటే అంతకంటే ఏం కావాలి? హలో. వీసీ గారు, నేను గవర్నర్ చెన్నకేశ్వరరెడ్డిని. గవర్నర్ గారు నమస్కారం. ఏం లేదు, మా అమ్మాయి వెంటనే బయలుదేరి ఇక్కడ రావాలి. అదేంటి సార్, పల్లవి మీ దగ్గరకు వచ్చి వారం రోజులైందిగా. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? అమ్మాయి ఇక్కడ రావడం ఏంటి? అక్కడే కాలేజ్ క్యాంపస్ లో ఎక్కడో ఉంటుంది చూడండి. ఇంకో 5 minutes లో నాకు ఫోన్ చేయాలి. దాట్స్ ఇట్. హలో. పల్లవి కాలేజీలోనే కాదు సార్, హాస్టల్లో కూడా లేదట. హాస్టల్లో కూడా లేదా? అవును సార్, తన క్లాస్మేట్ నందిని అనే అమ్మాయి మామయ్య శంకరనారాయణ అనే అతనితో ఇక్కడి వీధుల్లోనే తిరుగుతూ కనిపించిందట. ఏం చేస్తుంటాడు వాడు? అతను టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? टैक्सी क्या हुआ सर? सीएम साहब, इस वक्त मेरी बेटी वाराणसी में है, एक टैक्सी ड्राइवर के घर पे, और ये लोग बोल रहे हैं कि मेरी बेटी उससे प्यार कर रही है. आई डोंट नो व्हाट यू डू. मुझे मेरी बेटी चाहिए इसी वक्त. आई वांट हर नाउ. किल हिम, किल हिज फैमिली, मर्डर हिम, बट गेट माय डॉटर. साहब आप गवर्नर है, आप ऐसे बात नहीं करना. కేశవ, నా మాట విను. ఈ కేసు పోలీసులు డీల్ చేస్తే మొత్తం అల్లరైపోతుంది. సీఎం గారి మనుషులున్నారుగా వారణాసిలో, వాళ్ళను పంపించి వాడి కాళ్ళు చేతులు విరగొట్టి అమ్మాయిని తీసుకురమ్మను. ఐ డోంట్ నో వాట్ యూ డూ. ముझे मेरी बेटी चाहिए बस. नगेश फोन. हेलो, 1 मिनट साहब, आपका फोन. శంకర్ నారాయణ, కొందరు గుండాలు మన ఇంటి మీదకి వచ్చి నీ గురించి పళ్ళ గురించి అడిగి లేరనేసరికి నానా బీభత్సం చేసి నందిని వాళ్ళందరినీ ఈడ్చుకుని లాక్కుపోయారు. రైల్లో లక్నో తీసుకుపోతారంట. పళ్ళ మంది తీసుకుని నిన్న అక్కడికి రమ్మన్నారు. ఏమైంది శంకర్ భయ్యా? మా నందిని వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారండి.
నీకెందుకు నేను ఉన్నాను. నువ్వు నా హెలికాప్టర్ తీసుకొని పో. ఖాన్ సాబ్ థ్యాంక్